ఇజ్రాయెల్ జోలికొస్తే ఎవరినైనా ఊరుకోనని ప్రకటించిన ట్రంప్ అనంత పనిచేస్తున్నాడు. ఇజ్రాయెల్ విషయంలో తనకు ఒకటే స్టాండ్ అని తేల్చి చెప్పాడు. యెమెన్లో తీవ్రవాదులను అంతమొందించే వరకు దాడులు ఆపబోనని స్పష్టం చేశాడు. తాజాగా హౌతీలపై అమెరికా దాడుల్లో 31 మంది మృతి చెందారు. ఉగ్రవాదులపై నరకం చూపిస్తామని ట్రంప్ హెచ్చరించాడు. తీవ్రవాదులపై నిప్పుల వర్షం కురిపిస్తామనన్నాడు. ఇరాన్ మద్దతుతో పెట్టరేగిపోతున్న హౌతీల శకం ముగిసిందని వార్నింగ్ ఇచ్చాడు. తీవ్రవాద మూకలకు ఇరాన్ మద్దతు ఆపాలని, లేకుంటే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని తేల్చి చెప్పాడు. యెమెన్ రాజధాని సనా, సాథా, హౌతీ బలమైన కోట ఆల్-బైడా, రాడాపై అమెరికా దాడుల్లో 31 మంది చనిపోగా వందల మంది గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని హౌతీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా పేలుళ్లు హింసాత్మకంగా ఉన్నాయని, భూకంపంలా పొరుగు ప్రాంతాలను పెరికించేశాయని, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని ప్రభుత్వం ప్రకటించింది. జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున హౌతీలపై దాడులు జరగడం ఇదే మొదలు. దాడులను హౌతీ రాజకీయ బ్యూరో యుద్ధ నేరాలుగా అభివర్ణించింది. యెమెన్ సాయుధ దళాలు ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందిస్తాయని, భయపడి వెన్ను చూపించవని అక్కడి పాలకులు స్పష్టం చేస్తున్నారు. ఎర్ర సముద్రంలో షిప్పింగ్కు వ్యతిరేకంగా హౌతీల బెదిరింపులను అమెరికా ఉపేక్షించదనన్నాడు. లక్ష్యాన్ని సాధించే వరకు దాడులు ఆపబోమని ట్రంప్ తేల్చి చెప్పాడు. హౌతీ ఉగ్రవాదులు ఇక తట్టాబుట్టా సర్దెయ్యాలని, లేదంటే రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని అన్నాడు. తక్షణం సరెండర్ అయిపోవాలని అన్నాడు. హౌతీలకు మద్దతును వెంటనే నిలిపివెయ్యాలని ట్రంప్ ఇరాన్ను హెచ్చరించాడు. అమెరికా ప్రజలను, ప్రపంచవ్యాప్త షిప్పింగ్ లైన్లను బెదిరించొద్దన్నాడు. అమెరికా హౌతీలను జవాబుదారీగా మార్చుతుందని అన్నాడు. రెచ్చిపోతే అంతు చూస్తుందని అన్నాడు. అయితే అమెరికా హెచ్చరికలను పట్టించుకోమంది ఇరాన్. దాడులను ఆపకపోతే తాము ఊరుకోమని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి అన్నాడు. అమెరికా ప్రభుత్వానికి ఇరాన్ విదేశాంగ విధానాన్ని నిర్దేశించే అధికారం లేదన్నాడు. ఇజ్రాయెల్ మారణహోమం, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ముగించాలని ఆయన అమెరికాను హెచ్చరించాడు. యెమెన్ ప్రజలను చంపడం ఆపాలని, దాడులను ఇరాన్ ఉపేక్షించబోదని అన్నాడు. హౌతీ సమూహాన్ని విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా ఇటీవల ప్రకటించింది. విదేశాలపై దాడులు ఆపకుంటే అమెరికా ప్రతిదాడులు చేస్తుందని ట్రంప్ హెచ్చరించాడు. గత దశాబ్దంలో యెమెన్లోని ఎక్కువ భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న సాయుధ ఉద్యమమైన హౌతీలు 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత దాని తీరంలో ఓడలపై వరుస దాడులను ప్రారంభించింది. ఇది ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీసింది. గాజాలో యుద్ధంపై పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఈ దాడులు జరిగాయని వారు చెప్పారు. 2023 నుంచి హౌతీలు అమెరికా యుద్ధ నౌకలపై 174 సార్లు, వాణిజ్య నౌకలపై 145 సార్లు దాడులకు తెగబడ్డారు.